2 లక్షల రుణమాఫీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ ఇచ్చి దాని విషయంలో చేస్తారా చెయ్యరా, ఎప్పుడు చేస్తారు, ఏ రకమైనటువంటి వివరణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరము 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఈ గ్యారెంటీ కూడా 100 రోజులు గడుస్తున్నా చేస్తారా చెయ్యరా అనేటువంటి గ్యారెంటీ కూడా ఇవ్వడం లేదు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని చెప్పారు. వ్యవసాయ కూలీల పరిస్థితి ఏమాత్రం ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. వరి పంట క్వింటాలకు 500 బోనస్ ఇస్తామని చెప్పి పెద్ద ఎత్తున గ్యారెంటీ ఇచ్చారు. దాని విషయం కూడా ఏమాత్రం ఈరోజు స్పష్టత లేనటువంటి పరిస్థితి. ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలం ఇస్తాము, 5 లక్షల రూపాయలు ఇస్తాము. మరి ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు, దాని విధి విధానాలేంటి, 100 రోజులు గడిచినా దానికి స్పష్టత లేనటువంటి పరిస్థితి. విద్యార్థులందరికీ కూడా విద్యా భరోసా కార్డు 5 లక్షల రూపాయల విలువైనటువంటి విద్యా భరోసా కార్డు ఇస్తాము. విద్యార్థుల గురించి పూర్తిగా ఈ ప్రభుత్వం మర్చిపోయినట్టుగా కనిపిస్తుంది. పెన్షన్లన్నీ కూడా 4,000కు పెంచుతాము, అది కూడా జవాబు లేనటువంటి గ్యారంటీగానే మారిపోయింది. పాల ఉత్పత్తిదారులైనటువంటి వ్యక్తులకు, కుటుంబాలకు ప్రతి లీటర్కు 5 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు. నిరుద్యోగ యువతకి ఇచ్చినటువంటి గ్యారంటీ కూడా గారెడీగానే మార్చేసి నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ సమక్షంలో నిరుద్యోగ యువతకు గ్యారంటీ ఇచ్చారు. కానీ ఆ గ్యారంటీ మీద కూడా నిరుద్యోగ యువతకు వెన్నుపోటు పొడిచింది ఈ ప్రభుత్వం 100 రోజులుగా. అమ్మాయిలందరూ కూడా స్కూటీలు ఇస్తాము, మహిళలకు అనేక రకాల సహకారం అందిస్తామని చెప్పారు. నిరుద్యోగులకు 10 లక్షల వడ్డీ లేని రుణం ఇస్తాము. 100 రోజుల్లో స్పష్టంగా మేనిఫెస్టో పెట్టారు. 100 రోజుల లోపల 2వ దశ గొర్రెల పంపిణీ కార్యక్రమం చేస్తామని చెప్పారు. విత్ ఇన్ 100 days అని చెప్పారు స్పష్టంగా. అందులో గొర్రెలు ఎక్కడ పోయినాయో, గ్యారంటీలు ఎక్కడ పోయిందో, అది ప్రగతి భవన్ లో ఉందా, సెక్రటరియట్ లో ఉందా, ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఉందా, తెలియని పరిస్థితి ఏర్పడింది. దివ్యాంగులందరూ కూడా 6,000 పెన్షన్ అన్నారు. దీంట్లో ఏమాత్రం ఆలస్యం చేయడానికి వీలేదు. రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు, ఇస్తారా ఇవ్వరా? రేషన్ కార్డులు ఇస్తే ఇచ్చేది బియ్యము కేంద్ర ప్రభుత్వం, కానీ కేంద్ర ప్రభుత్వము బియ్యం ఇస్తా ఉంటే ఉచితంగా మోడీ బియ్యము. రేషన్ కార్డులు ఇవ్వడానికి గ్యారంటీ ఇచ్చి ఈరోజు ఈ ప్రభుత్వము పేదలకు బియ్యం రాకుండా అడ్డుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను ఇంతకుముందు చెప్పినట్టు 57 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం చేసినప్పటికీ 4,000 పెన్షన్ ఇస్తానని చెప్పాడు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సంబంధించినటువంటి సభ్యులు కూడా ఆ ఫ్యామిలీలో ఉన్నప్పటికీ కూడా అబౌవ్ 57 years ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పారు. దేవాలయాలకు 12,000 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పారు. అనేక రకాల గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఈరోజు తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచింది. అందుకే ఈరోజు తెలంగాణ సమాజము, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు.